ఇప్పుడు ప్లేరైట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ప్లేరైట్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయి. ఇవి బేసిక్ లెవెల్ అండ్ మ్యాండేటరీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇవన్నీ ప్రాజెక్ట్ సంబంధించి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ రియల్ టైంలో కంపెనీలో యూస్ చేస్తారు. వాటిల్ని ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు వాటిని క్రియేట్ చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ చేస్తున్నటువంటి బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్స్కి సరిపోతాయి కాబట్టి వీటి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే యూసేజ్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలా కాకుండా మామూలుగా చెప్పుకుంటా పోతే ఏం గుర్తుండదు. అందుకని సో ఇప్పుడు ఒక్కొక్క ఫోల్డర్ ఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసేసి నోడ్ మోడల్స్. దీనిలో ఏముంటాయంటే అన్ని ఇన్స్టాల్ అయినటువంటి ఎన్పిఎం ప్యాకేజెస్ ఈ ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. అంటే ప్లేరైట్ సంబంధించినటువంటి లైబ్రరీ ఫైల్స్, ఇంకా టైప్ స్క్రిప్ట్ సంబంధించినటువంటి ఫైల్స్, ఇంకా డిపెండెన్సీస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. సో ఒక ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి అన్ని సపోర్టెడ్ ఫైల్స్, లైబ్రరీస్ ఈ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లేరైట్ రిపోర్ట్స్. ఇక్కడ ఏంటంటే ఒకసారి టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత టెస్ట్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది కదా, ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ ప్లేరైట్ రిపోర్ట్ అనే ఫోల్డర్ స్టోర్ అవుతాయి. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది కదా, ఇలా హెచ్టిఎంఎల్ లాగా ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. దీనిలో ఏమేమి ఉంటాయంటే పాస్ అయిన టెస్ట్ కేసెస్, ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్, టైమింగ్స్ ఏంది, స్క్రీన్ షాట్స్, అవసరమైన చోట స్క్రీన్ షాట్స్ ఉంటే ఆ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి ఈ హెచ్టిఎం ఈ ప్లేరైట్ రిపోర్ట్స్ అనే ఫోల్డర్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ టెస్ట్ రిజల్ట్స్. ఇక్కడ ఏముంటాయంటే టెస్ట్ కేసెస్ యొక్క ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి. అంటే టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయినప్పుడు స్క్రీన్ షాట్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇంకా లాగ్స్ కావచ్చు, ట్రేసెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ టెస్ట్ రిజల్ట్స్లో స్టోర్ అవుతాయి. డీబగ్గింగ్కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ జస్ట్ రిపోర్ట్స్ మాత్రమే ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి ఫెయిల్ అయినటువంటి స్క్రీన్ షాట్స్, లాగ్స్, ట్రేసెస్, వీడియోస్ ఇలాగా రిజల్ట్స్ ఏంటి వాటికి సంబంధించి కొంచెం డెప్త్గా ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ టీఎస్టిఎస్ టెస్ట్ అని ఉంది కదా, ఈ టెస్ట్ ఫోల్డర్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఆటోమేషన్ టెస్ట్ స్క్రిప్ట్స్ అని ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఉదాహరణకి example.spec.ts ఉంది కదా, ఎగ్జాంపుల్ అనేది పేరు, స్పెక్ అంటే స్పెసిఫికేషన్ అనమాట, టిఎస్ అంటే టైప్ స్క్రిప్ట్. సో ఇది వచ్చేసేసి ఏంటంటే ఇక్కడ టెస్ట్ కేసెస్ రాస్తాం మెయిన్గా ఇక్కడ. సో ఈ టెస్ట్ అనే ఫోల్డర్లో టెస్ట్ కేస్ అని రాస్తూ ఉంటాం మనము. ఆ టెస్ట్ కేస్ సంబంధించినటువంటి ఈ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇదే మెయిన్ ఫోల్డరు ఈ ప్రాజెక్ట్కి. నెక్స్ట్ ఇక్కడ గిట్ ఇగ్నోర్ ఉంది కదా, ఇదేంటంటే గిట్ హబ్కి అన్నెసెసరీ ఫైల్స్, ఫోల్డర్స్ అప్లోడ్ కాకుండా ఇది ఆపుతుంది. సో దీనిలో ఏదైనా సరే ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ మెన్షన్ చేస్తే అవన్నీ కూడా గిట్ హబ్లోకి అప్లోడ్ అవ్వకుండా ఆపుతుంది. ఉదాహరణకి ఇక్కడ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్, టెస్ట్ రిజల్ట్స్, టెస్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశాం కాబట్టి ఒకవేళ గిట్ హబ్లోకి ఏమైనా అప్లోడ్ చేయాల్సి వస్తే వీటిని ఈ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్, టెస్ట్ రిపోర్ట్స్, ఆ ప్లేరైట్ రిపోర్ట్స్, టెస్ట్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ క్రియేట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా అనవసరం అనమాట గిట్ హబ్లోకి పంపించడం. సో అలాంటప్పుడు వీటిని ఇగ్నోర్ చేయాలి గిట్ హబ్లో పంపించుకొని ఉండడానికి. సో ఈ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్లో ఏదైనా సరే ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ
మెన్షన్ చేస్తే అవి గిట్హబ్లోకి అప్లోడ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, అప్లోడ్ అవ్వకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఈ ఫైల్ని ఇక్కడ యూస్ చేస్తాం. ఇంకా పోతే ఇది ప్రాజెక్ట్ డాట్ జేసన్ అనేది ఇదేంటంటే మెయిన్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైలు. ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ యొక్క మెటా డేటా ఇక్కడ ఉంటుంది. ఇంకొచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వర్షను, మెయిన్, స్క్రిప్ట్స్, ఇంకా అదర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. డిపెండెన్సీస్, ఎన్పిఎం స్క్రిప్ట్స్ అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ డాట్ జేసన్ అనే ఫైల్లో ఉంటాయి. ఇంకా పోతే ఇది ప్యాకేజ్ లాక్ అనేది ఇదేంటంటే ఎన్పిఎం అనేది ఆటోమేటిక్గా ప్యాకేజ్ లాక్ జేసన్ అనే ఫైల్ని క్రియేట్ చేస్తుంది. దీనిలో ఏంటంటే ఎగ్జాక్ట్ వర్షన్స్ అని మెయింటైన్ చేస్తుంది. అంటే ఒక టీమ్ ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్ని కాపీ చేసుకుంటూ ఉంటుంది కదా. సో ఆ టీంలో ఉండే వాళ్ళందరికీ సేమ్ వర్షన్స్ షేర్ చేసుకోవడానికి ఇది యూస్ అవుతుంది. దానివల్ల స్టేబుల్గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది. ఎందుకంటే సేమ్ వర్షను, ఎగ్జాక్ట్ వర్షన్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే షేర్ చేసుకున్నప్పుడు టీమ్ మెంబర్స్ ఈ సాఫ్ట్వేర్ యొక్క వర్షన్స్ అన్ని సేమ్గా ఉండడం వల్ల స్టేబుల్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ప్యాకేజ్ లాక్ జేసన్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా ఎన్పిఎం అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని మాన్యువల్గా ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇది మనం ఇన్స్టాల్ చేస్తే అదే ఆటోమేటిక్గా ఇది ఎడిట్ అవుతుంటుంది. సో ఈ ఫైల్ని అసలు టచ్ చేయరు అసలు. ఇంకా పోతే ఇది వచ్చేసి ప్లేరైట్ కాన్ఫిగరేషన్ ఫైలు. ఈ ఫైల్ ఏంటంటే ఇది ప్లేరైట్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్. ఇది మెయిన్ కాన్ఫిగరేషన్. ఇది అంటే దీన్ని ఏమేమి మెయింటైన్ చేస్తారంటే బ్రౌజర్ టైపు, హెడ్లెస్ మోడు, బేస్ యూఆర్ఎల్, స్క్రీన్ షాట్స్, వీడియోస్, రీట్రైస్, ప్యారల్ ఎగ్జిక్యూషన్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తారు. సో ఇది చూడడానికి ఇలా ఉంటుంది. సో ఏ బ్రౌజర్స్ కావాలి, ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇక్కడ ఉండదు ఇట్లాగా. సో ఏం బ్రౌజర్స్ కావాలి, హెడ్లెస్ మోడ్ ఏందా, అవన్నీ కూడా మెయిన్ కాన్ఫిగరేషన్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఓవరాల్ బేసిక్ లెవెల్లో ఉండే ప్రాజెక్ట్ యొక్క ఫైల్ స్ట్రక్చర్. ఇది ఫైనల్గా ఒక మాట ఏంటంటే ఈ ప్లేరైట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో ప్రతి ఫోల్డర్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ అనేది ఉంటుంది. సో టెస్ట్ ఫోల్డర్లో ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అని ఉంటాయి. రిపోర్ట్ ఫోల్డర్లో ఎగ్జిక్యూషన్ రిపోర్ట్స్ అని ఉంటాయి. ఇకపోతే ఈ కాన్ఫిగ్ ఫైల్ ద్వారా వచ్చేసేసి ఫ్రేమ్వర్క్ బిహేవియర్ కంట్రోల్ అనేది చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఇది బేసిక్ లెవెల్లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఇవి కాకుండా ఇంకా కొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ బేసిక్ లెవెల్ ఇది పెడితే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇక్కడ చెప్పి ఆపేస్తున్నాను. దట్స్ ఆల్.